హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఈరోజు మనకైతే ఈ వీడియోలో పింఛన్దారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏందో మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను అయితే ఎక్కడా స్కిప్ చేయకున్నట్లు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రేపటి నుంచి బోగస్ పెన్షన్లపై సర్వే ప్రారంభం కానుంది. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 88,18,900 మంది దివ్యాంగులు దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే వీరిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారి వైకల్య శాతాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా టీములను నియమించింది. దీర్ఘకాలిక రోగులకు సంబంధించి వారి ఇంటి వద్ద మెడికల్ టీం తనిఖీలు చేస్తుంది. దివ్యాంగులకు సంబంధించి ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్డ్, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం వంటి వారికి ముందుగా ఇంటి వద్ద తనిఖీ చేస్తారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తారు. అది కూడా లబ్ధిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో మాత్రమే వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అర్హత లేని వారందరికీ రేపటి నుంచి పెన్షన్లు తనిఖీ చేయడం అయితే జరుగుతుంది. అర్హత లేని వారి పెన్షన్లు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ పెన్షన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.